హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు ఇప్పుడే అందిన తాజా వార్త అండి. సో, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఏంటో వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. సో, ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే నేషనల్ పెన్షన్ సిస్టమ్ ఎన్‌పీఎస్ కింద ప్రభుత్వ ఉద్యోగుల స్వచ్ఛంద పదవీ విరమణకు అంటే వీఆర్ఎస్‌కు సంబంధించి కొత్త మార్గదర్శకాలు విడుదలయ్యాయి. సో, డిపార్ట్‌మెంట్ ఆఫ్ పెన్షన్స్ అండ్ పెన్షనర్స్ వెల్ఫేర్ డీఓపీ అండ్ పీడబ్ల్యూ కార్యాలయం నుంచి వచ్చినటువంటి మెమోరాండం ప్రకారంగా 20 సంవత్సరాల రెగ్యులర్ సర్వీస్ పూర్తి చేసిన ఉద్యోగులు నియామక అధికారికి 3 నెలల నోటీస్ ఇవ్వడం ద్వారా స్వచ్ఛందంగా పదవీ విరమణ అయితే దరఖాస్తు చేసుకోవచ్చు. సో, వీఆర్ఎస్ తీసుకోవడానికి 3 నెలల ముందే మనము దరఖాస్తు నోటీస్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. మరి ఈ యొక్క కొత్త ఆఫీస్ మెమోరాండం నిబంధనల ప్రకారంగా ఒక ఉద్యోగి 20 సంవత్సరాల సర్వీస్ పూర్తి చేసినట్లయితే అతను స్వచ్ఛందంగా పదవీ విరమణ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. అపాయింటింగ్ అథారిటీ దరఖాస్తును తిరస్కరించకపోతే నోటీసు వ్యవధి ముగిసిన తర్వాత పదవీ విరమణ అనేది ప్రభావితంగా ఉంటుంది. ఒకే కేంద్ర ఉద్యోగి 3 నెలల కంటే ఎక్కువ నోటీసు వ్యవధితో పదవీ విరమణ చేయాలనుకుంటే అతను లిఖితపూర్వకంగా అభ్యర్థనైతే చేయాలి. అపాయింటింగ్ అథారిటీకి ఈ యొక్క అభ్యర్థనను పరిగణించి నోటీసు వ్యవధిని అయితే తగ్గించవచ్చు. ఒక కేంద్ర ఉద్యోగి స్వచ్ఛంద పదవీ విరమణ నోటీసు ఇచ్చిన తర్వాత అధికారం యొక్క ఆమోదం లేకుండా దానిని ఉపసంహరించుకోలేరు. సో, అతను దానిని ఉపసంహరించుకోవాలని అంటే అతను పదవీ విరమణ కోసం కోరే తేదీకి 15 రోజుల ముందు దరఖాస్తు అయితే చేయాలి. ఇకపోతే డీఓపీ అండ్ పీడబ్ల్యూ యొక్క ఆఫీసు మెమోరాండం ప్రకారంగా రిటైర్డ్ ఉద్యోగులు పీఎఫ్ఆర్డీఏ రూల్స్ 2025 ప్రకారంగా అన్ని ప్రయోజనాలను అయితే పొందుతారు. పదవీ విరమణ తర్వాత వారు సాధారణ ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చే ప్రయోజనాలను పొందుతారు. సో, ప్రభుత్వ ఉద్యోగి పదవీ విరమణ రోజున వ్యక్తిగత పెన్షన్ ఖాతాను కొనసాగించాలనుకుంటే లేదా ఎన్‌పీఎస్ ప్రయోజనాలను వాయిదా వేయాలనుకుంటే అతను పీఎఫ్ఆర్డీఏ నిబంధన ప్రకారంగా ఈ యొక్క ఎంపికనైతే ఎంచుకోవచ్చు. పెన్షనర్లు మరియు పెన్షనర్ల సంక్షేమ శాఖ ప్రకారంగా ఒక ప్రభుత్వం ఒక ఉద్యోగి ప్రత్యేక స్వచ్ఛంద పదవీ విరమణ పథకం కింద అదనపు ఉద్యోగిగా పదవీ విరమణ చేస్తే అతనికి ఈ యొక్క నిబంధనలు వర్తించవు. ఇంకా ఒక ఉద్యోగి ప్రభుత్వ రంగ సంస్థలో లేదా ప్రభుత్వ సేవ నుండి పదవీ విరమణ చేసిన తర్వాత స్వయం ప్రతిపత్తిత సంస్థలో ఉద్యోగం చేస్తున్నట్లయితే ఈ యొక్క నియామకాలు అతనికి వర్తించవు.